ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి, దేవతలందరికీ శతకోటి వందనములు. ఈ పొద్దు శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరము కూడా జాగారము చేసి తినేటోళ్ళు, ఉపవాసం ఉండేటోళ్ళు కానీ, తినాలనుకునేటోళ్ళు కానీ, నిద్రలు మేలుకునేటోళ్ళు కానీ, దానాలు ధర్మాలు పిట్టలకు కానీ, పిసికలు ఏ దానికి కూడా మన తోసిన కోణాలలో ఆ భగవంతుడి సంకల్పన అనేది మనందరము దాన ధర్మం అనేది చేసి ఆ భగవంతుడి గుడికి పోయి మనమంటూ ఒక 2 చేతులెత్తి మొక్కుతే గనక భగవంతుడు సదా వస్తాని కూడా భగవంతుడు మనందరికీ చూడగలుగుతాడు పరమేశ్వరుడు. ఏగి వరుణము జోగి వరుణము, ఏగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము, పాలించి చూసుతే పాల వరుణము, పలిమానని లింగము, ఆకు తోటలు అరటి తోటలు, ఆకు తోటలు అరటి తోటలు, ఐక్యముగా మానందిలో, పక్కన పార్వదేవి, ముందు స్థలమున బసవదేవుడు, ముద్దుల కోనేరయ్యా, కొనియేటిలో మంచి తీర్థము, కాశీలో శివభోగయ్య. ఎగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము, పాలించి చూసుతే పాల వరుణము, పలిమానని లింగము, నీరు నిమ్మలు నిలవు పంచలు, నిలిసెనే మానందిలో, ముదుమకమున 3 కన్నులు, నచట చంద్రయ తాపలు, అతలేడని బుద్ధగించుతి, అతలేడని బుద్ధగించుతి, కప్పెనే పులి చర్మము, మాటి మాటికి శివుని తలుసుతి, మఠములో ఒక చిన్నది. ఎగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము, పాలించి చూసుతే పాల వరుణము, పలిమానంది లింగము. ఆ భగవంతుని పరమేశ్వరుని అందరము కూడా ఆయన సంకల్పన బోలాశంకరుడు పరమేశ్వరుడు పిలిస్తే వరాలు ఇచ్చేటోడు. సంతానము కానీ, ఆరోగ్యము కానీ ప్రతి ఒక్కరికి కూడా భూముల్లో ఉద్యోగాల తరపున కానీ దేశం అంతటి కూడా బోలాశంకరుడు పిలిస్తే అట్లా వరాలు ఇచ్చి పలికేటోడు పరమేశ్వరుడు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని మనందరము కూడా ఆరాధించి ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరము కూడా ఎవరి కోణాలలో ఎవరి శక్తినంత ప్రతి ఒక్కరు కూడా గుడికి పోయి ఒక టెంకాయ కొట్టుకొని భగవంతుడే మనం ఏమి ఇస్తావా, ఎందుకు చేస్తావా అనేది ముఖ్యము కాదు. భగవంతుని అనేది ఒక అహంకారము లేకుండా 2 చేతులెత్తి నమస్కారం చేసి మనలో కుళ్ళు కుటంత్రాలు లేకుండా ఏ పొద్దు మనము ఆ భగవంతుని దర్శనం అనేది మనకు దివ్య దర్శనం అవ్వినట్లు అబ్బుతుంది. ఎవరికైనా ప్రతి ఒక్క మనిషి కూడా మనం ఏదో ఒక రకంగా మనసుల్లో పెట్టుకొని ఒక రకం అనేది చేస్తే భగవంతుడు మనం ఎంత హోదా కొన్నా ఎన్ని చేసినా కూడా అదన్నీ సంకల్పన అనేది మనకనేది కాదు. కానీ ఒక బీదవాడు ఒక 3-4 పిల్లలంతా వాళ్ళకు సంతానం అనేది ఇదయ్యి, కానీ ఆ వేటికి ఏటా మార్గము పోయి అడవులకు పోయి ఆ జింకలను పిట్టలను దీంట్లో కొట్టకచ్చుకొని ఆ మాంసం తెచ్చుకొని అమ్ముకొని పిల్లలకు పూట గడుపుకొని పోసుకుండేవాడు. కానీ ఆ మహాశివరాత్రి రోజు ఏమైందంటే ఎంత చేసినా గడ ఎక్కడే కానీ ఒక్క పిట్ట కాకుంటే ఒక్కటి గడలేదు. కానీ ఏమి అనేది ఈ పొద్దు ఎక్కడే కానీ లేదే. నా బిడ్డలకు ఏమి ఆహారం పెట్టాలా, నేను ఏమి చెయ్యాలా, ఏమిటి నాకు ఈ పరీక్ష, నా బిడ్డలు ఆకలితో నకనకలు ఆడుతున్నారు కదా, ఎట్లా అని చెప్పి ఒక చింతాకాంతుడు తిన్న పొద్దు కూకింది. ఇంకా చాలా మొబ్బైపోయింది. నాకు ఏమనేది ఒక పిట్ట కూడా చిక్కలే. కానీ కొంచెం ఏటా మార్గం 2 దూరం పోయితే గనక అక్కడైనా గడ నీళ్లు తాగని వస్తే గనక నాకేమన్నా పడతాదేమో చూస్తాం తాలు, లేదంటే నా బిడ్డలు పచ్చుగా ఉండాల్సిందే కదా అని ఒక ఆలోచనతో ఏమి చేసేసినాడు. ఒక బిలవ చెట్టు కిందంటే ఆ బిలవ చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చొని, కానీ ఆ ఒక్క అమాయకుడికి ఒక బిలవ చెట్టే
ఇక్కడ శివుడు ఉండాడే, ఇవన్నీ పట్టలే. నా బిడ్డలకు ఒక ఆహారము పెట్టకపోతేనే నా బిడ్డలకు ఆకలితో ఉంటారు కదా అనేది అనుకుంటున్నాడు. కానీ ఆ ఒక్క దేవుడు ఉన్నాడే, ఇది విలువ చెట్టే, నేను ఎక్కి కూర్చుంటాననేది ఆ ఒక్క పిల్లలు తీర్చే తప్పక ఏమి అనేది పట్టలేదు ఆయనకు. కానీ ఇంకా రోజుసేపు చూస్తాము, ఇంకా రోజుసేపు చూస్తామంటే ఇంకా రోజుసేపు అంటే కనుక పొద్దున్నది కూకిపాయ. కానీ ఏమి చేస్తాడు, ఏమిటయ్యా చలి పెడుతుంది పరమేశ్వర ఏమిటికి అని చెప్పి ఒక పక్క అట్లా ఏటా మార్గం చేసేది పట్టుకొని అది ఇట్లా పక్కన పెట్టుకొని ఆ ఒక్కటి అని బిలవపత్రం తీసి వేస్తా ఉండడు. ఆ బిలవపత్రం తీసి వేయడంలో ఆ ఒక్క శివుడి మీద లింగం మీద పడిపోతాడు ఆ బిలవపత్రం అంతా. కానీ ఆయనకు ఆకిలిగా ఉంది, కానీ ఇంటికాడ పిల్లలకు అన్నదానం అన్నము లేదు వాళ్ళకు కూడా. కానీ ఏం చేసేసినాడు, ఒక జింక వస్తానే అబ్బా పక్క జింక అనేది పడింది, ఈ పొద్దు నా బిడ్డలకు అనేది ఆహారము సరిపోయింది లేదనుకున్నాను కదా, దేవుడు అనేది నాకు ఆహారం ఈ పొద్దు ఇచ్చినాడు అని వచ్చిందట. గబగబా కిందికి దిగి పట్టుకొని ఆ జింకను వేస్తామని బాణం ఇట్లా పడి వదులుతానే ఏం చేసేసింది, నాయన నన్ను కొట్టగాకు, నేను గర్భముతో ఉండా నా బిడ్డలకు నా బంధువులకు నా బిడ్డను నేను కానుపోయినాక నా బిడ్డలను వాళ్ళకు ఒప్పచెప్పి వస్తా, అప్పుడు నన్ను ఒక్కదానే చంపి నా కడుపులో ఉండే బిడ్డను కూడా నువ్వు చంపగలుగుతావు కదా, నీకెందుకయ్యా, నేనే కదా నీకు ఆహారము కావాల్సింది, నా వల్ల నా బిడ్డను కూడా ఎందుకు బలి తీసుకుంటావు, నీకు ఆ ఒక్క పాపం అని ఎందుకు అన్నట. ఏదో జింక మంచి మార్గమే చెప్పుతుంది కదా, నోరు లేనిదైనా నేను కూడా ఆలకించాలి కదా అని చెప్పండి, సరేలే అన్నాడంట. అని తర్వాత మళ్ళీ ఇంకొక జింక వచ్చి ఆహా ఒకటంటే తప్పించుకున్నది, వచ్చదో రాదో ఎంతవరకు నాకు తెలియదు, కానీ ఇప్పుడైనది ఒకటి వచ్చింది కదా అని చెప్పి ఆలోచనతో ఏం చేసేసినాడు, అబ్బంగా కొడదాం తాలని చెప్పి ఆ జింకను ఏటా మార్గం చేస్తుంటే, నాయన నాకు నా బిడ్డలు అనేది నా బంధువులకు అందరికీ చెప్పేసి నా బిడ్డలు నేను వస్తానని చెప్పి ఎదురు చూపెట్టుకొని ఉంటారు, నా బిడ్డలకు నా బంధువులకు కూడా ఒప్పచెప్పేస్తే నా బిడ్డలు భయపడుకోకుండా ఉంటారు కదా, నా తల్లి రాలేదని చెప్పి నా బిడ్డలు బాధపడుతుంటారు, నాకు నా బిడ్డలు ఒప్పచెప్పి వచ్చేదానికి కొంచెం నాకు అవకాశం ఇయ్యి, కానీ నా బిడ్డలతో మాట్లాడుకోకుండా నేను ఒప్పచెప్పుకోకుండా ఉంటే నాకు కూడా ఆత్మ కొడుకులాంటది కదా నాయన అని చెప్పి ఆ ఒక్క ఏటా మార్గానికి మళ్ళా చెప్పాట. కరెక్టే కదా, ఇది కూడా బాగానే ఉంది కదా, ఒక్క ఆలోచన చేసి సరే అని చెప్పి వదిలేసినాడంట. వదిలేసరే మళ్ళీ మూడో మగ జింక వచ్చేసింది. మూడోది మగ జింక వచ్చేసి ఏం చేసేసేసింది, నా భార్య నా వాళ్ళు ఇద్దరు పోయినారు కదా, నువ్వు ఏమన్నా తినేసి కొట్టేసినావా చంపేసినావా ఏమి కదా అన్నట. నేను ఇద్దరిని కొట్టలేదు చేయలేదు, వాళ్ళు ఇద్దరు ఇట్లా తప్పించుకొని పోయినారు, నీదైనా ఇంకప్పుడు నేను ఫుల్ నాకు పండగ చేసుకుంటా, నేను ఈ ఆఖరి అవకాశం కదా అని చెప్పి ఆ బాణం గురి పెడతానే, ఒక్కటి ఆలోచన చెయ్యి, నా భార్యలు ఇద్దరు, అప్పుడు నా భార్యలకు మేము పిల్లలకు అందరికి ఒప్పచెప్పి మేము ముగ్గురము కూడా వచ్చి నా భార్యలంటే నాకు ప్రేమ అని చెప్పి ఆ ఒక్క మగజంక ఆ ఒక్క అభిమానము నా మీద దయ తలిసి ప్రేమ ఉంటే ఒక్క అవకాశము మాకు ఇయ్యి, మేము ముగ్గురము కూడా ఒప్పచెప్పేసి వస్తాము అని అన్నాడంట. వస్తామని అంటే అప్పుడు ఏం చేసేసినాడు, కానీ ఇది కూడా నాకు తప్పిపోయింది, కానీలే ఏం చేయాల ఉపవాసం అనేది ఉన్నాడు. అట్లనే ఆ బిలవపత్రం వేయడం తెల్లవారిపోయింది. తెల్లవారుదులు బిలవపత్రం వేసినాడా, తర్వాత ఏమి తినకుండా ఆకలితో ఉన్నాడు. బిలవపత్రము శివుడికి వేసినాడు. ఆ ఒక్క వేటా మార్గము 3 జింకలను కూడా చేయలేదు కదా, అప్పుడు ఏం చేసేసినారు, నీ మాట తప్పకుండా నీకు కూడా ఆహారము కావాలన్నావు కదా, మేమనేది వచ్చేసినామని చెప్పి ఆ ఒక మగ జింక ఇంకొక జింక 3 వరుస కట్టుకొని మమ్మల్ని అనేది ఏటా మార్గం నువ్వు చెయ్యని చెప్పి 3 వరుసగా నిలబడుకున్నారు. వరుసగా నిలబడుకుంటే చూడు నాయనా, మీ ఒక్క నోరు లేని జంతువులే విశ్వాసముతో మాట తప్పకుండా వచ్చి నిలబడుకున్నారు, కానీ నాకు నోరు ఇచ్చినాడు, ఇంకో పనైనా చేస్తా లేకుంటే కష్టమైన చేస్తా మిమ్మల్ని చంపి నేను ఎందుకు పాపం మూట కట్టుకోవాలా, ఆ పరమేశ్వరుడు ఇంకొకటి ఏదైనా దారి చూపిస్తాడేమోనని ఒక్క ఆలోచనతో ఏం చేసేసినాడు, 3 జింకలను ఏమి ఏటా మార్గం చేయకోకుండా చెందుకోకుండా ఆయన ఏం చేసేసినాడు,
తెల్లవారుదులు నిద్ర మేలుకున్నాడు, బిలవపత్రాలు వేసేసినాడు. ఈ జింకలను అత్యాచారం అనేది చేయలేదు. కానీ అప్పుడు పరమేశ్వరుడు ఎవరే కానీ నువ్వు తినకుండా నిద్ర మేలుకున్నావు భక్తుడి వెంటే ఎన్ని పూజలు, ఎన్ని పంచామృతాలు కానీ, ఎన్ని పండ్లు కానీ, రకరకాలుగా అన్నదానాలు కానీ చేసింది ముఖ్యము కాదు. నువ్వొక్క ఆకలితో బిలవపత్రాలు వేసి ఆ వచ్చిన జింకలను కూడా యథామార్గము చేయకోకుండా నాకు అనేది ఒక పూజ చేసిన వాటి నిజమైన భక్తుడివి నువ్వు. నిజమైన భక్తుడి అంటే నువ్వే నాకు. అంటే ఆయన ఎన్నైనా కావచ్చు, కానీ ఇప్పుడు కఠినంగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి బిలవపత్రాలు వేసి అన్నీ కూడా ఆయన వనకొడుచుకొని చేసుకున్నాడు చూడి. కానీ నిజమైన భక్తుడు అంటే నువ్వేనని చెప్పి మెచ్చుకొని ఆ పరమేశ్వరుడు ఏం చేసేసినాడు, నాకు ఎన్ని పూజలు, ఎన్ని ఆలంబర అన్నీ కూడా నాకు అవసరం లేదు. భక్తితో నువ్వు నీళ్లు పెట్టినా గడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అన్నా గడ ఆ భక్తే నాకు చాలని చెప్పి ఆ వేట మార్గం ఉండటం అయిపోకు మంచిగా మోక్ష ఫలితం అంటే అన్ని ఉపవాసం ఉన్నాడు కాబట్టి మోక్ష ఫలితం ఇచ్చేసి నువ్వు అంతా నీకు శుభము జరగాల అని చెప్పి ఆశీర్వదించి ఆ జింకలకు కూడా మెచ్చుకొని మీరు జింకలను మెచ్చుకొని మీరనేది పైన చుక్కలు లెక్కన అయిపోవాలా అంటే భగవంతుడు మీరనేది మీ ఒక భక్తి కూడా నీతి నిర్జాతిగా మీరు వచ్చినారు కదా, మీరు ఒక చుక్కలు అయిపోవాలని చెప్పి ఆ 3 జింకలకు ఆశీర్వదించినాడు. ఈ భక్తుని కూడా అంత మాంసమని ఏటా మార్గం అన్ని చేసినా కూడా సేవించి నువ్వు కూడా నా భక్తుడివి, ఎవరైనా ఇట్లా వచ్చే వాళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు అనేది నాకు ఒక బలగముగా నువ్వు కూడా మంచిగా అనేది ఉండాలని చెప్పి ఆయన కూడా ఒక మోక్ష ఫలితం అనేది ఇచ్చినాడు. అంత మాంసం చేసి అన్ని చేసినా కూడా పూజ ఆ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి చేసినందుకు మోక్ష ఫలితం అనేది తప్పకుండా అందుకున్నాడు చూడు. కానీ భగవంతుడిని శివుని ఆజ్ఞ లేనిది సీమైన కుట్టదంటారు. భగవంతుడి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. మనకనేది భగవంతుడు ఏది రూపములో, ఏ కథలో ఏదిగా రాడు. ఒక్క మనిషి రూపంలోనే భగవంతుడు అనేది మనకు సాష్టాదిగా అనేది వస్తాడు. కానీ సాటి మనిషిని అనేది గౌరవించకుండా ఏంటి వాళ్ళకు పెట్టేది, ఏంటి వీళ్ళకు డబ్బులు ఇచ్చేదని మనం అనేది ఒక మనిషిని సామాన్యంత ఒక మనిషిని జిమ్ముకోకుండా గౌరవం ఇచ్చి పుచ్చుకున్నప్పుడే భగవంతుడు అనేది మన హృదయంలో అనేది ఉంటాడని ఒక నమ్మకముతో ఈ శివరాత్రి రోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాంటే సదా వస్తాను. భగవంతుడు మనందరికీ కూడా ఉండగలుగుతాడు. కానీ అది నేను చెప్పడం కానీ ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని ఆత్మలో భగవంతుని ఆ నామస్మరణ అనేది కానీ ఓం నమ శివాయ అనే కానీ ఇట్లాంటిది మనం అనుకునే మనకు పక్కన చెడు అలవాట్లు, చెడు మాటలు అనేవి మనకు పట్టగవు. ఇప్పుడు ఒక గురువు ఉంటాడు, ఒక గురువు అంటే ఏం చేస్తాడు, గురువు కాడ శిశువ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ శిశువ్యక్తం చేసేటప్పుడు ఏం చేసేసినాడు, ఆ గురువా నేను అనేది కొన్ని కాలాల పాటు నువ్వు అంటే లోకంలో మంచిది చెడ్డది చెడు తెలుసుకోమని చెప్పి ఆ శిశువుని పంపించినాడు. శిశువుని పంపించినాక కొన్ని ఏళ్ల పాటు చూసుకొని మళ్ళా గురువు కాడికి వచ్చినాడు. గురువు కాడికి వచ్చి విధైనాక కొన్ని రోజుల తర్వాత ఒక శపం అనేది ఆ గురువు ఇంటి ముందర నుంచి శపము పోతా ఉంది. శిశువ గురువు అడుగుతున్నాడు, శిశువ ఆ ఒక్క శపము పోతుంది కదా, ఆ శపము స్వర్గానికి పోతుందా నరకానికి పోతుందా అని అన్నాడట. స్వర్గానికి పోతుందా నరకానికి పోతుందంటే ఎంత గురువు ఏమి చెప్పలేక శిష్యుడు తకమిక అయిపోతున్నాడు. ఏమి చెప్పలేకపోతున్నాడు. చెప్పలేకపోయేటప్పుడు ఏం చేస్వా అంటే నువ్వు ఇన్ని రోజులు పోయి మంచిగా ఏమి తెలుసుకొని వచ్చినావు, ఏమి చెప్పలేని పరిస్థితి. కానీ నువ్వు తెలుసుకొని ఇన్ని రోజులు ఏమి చేసినావు, నా గురువు కాడ శిష్యత్వం పొందడం ఇదే నాన్న ఈ గురువు శిశువుడివి అని చెప్పి కొంచెం ఇదే అలక తెలుసుకొని ఏది ఎక్కడ అని చెప్పంటానే ఆయనకు ఒక చెప్పలేని స్థితిలో ఏమి చేసేసినాడు. మళ్ళా తర్వాత మళ్ళా ఊరి మీదకి అక్కడ దేశం పట్టుకొని మళ్ళా పోయినాడు. అక్కడ పోయి ఇక్కడ పోయి ఏదో ఒక చెట్టు కింద పండుకోవడమో కూర్చోవడమో ఏడనో సాటి పెడుతూ ఆయన శిశువుడు మళ్ళా వెళ్ళిపోయినా. అంటే ఇది ఏమిటని తెలుసుకోవాలి కదా. కానీ ఆయన అనేది వెళ్ళిపోయి ఒక్కసాట ఉంటే ఒక్కసారి ఒక అరుగు మీద కూకోనిన్నాడు. చెట్టు కింద ఒక అరుగు ఉంటే ఆ అరుగు మీద కూకోనిన్నాడు. ఒక మామూలుగా ఏం చేస్తారు పల్లెల్లో ఎనుములు యాసంగం ఇట్లా ఉంటుంది కదా. నాయన
ఆ గొల్లులు అట్లా మేకలు గొల్లు అట్లా పోతుండాయి, దాంట్లో చూడు నాయన అని వాళ్ళ కొడుకు కన్నది చెప్పినాడు. చెప్పుతానే ఆ సరే నాయన అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళ కథ చూసుకొని ఇదే తండాడట. అంటే ఈ అప్ప కూర్చొని చెట్టు కింద గ్రహించుతున్నాడు. కొడుకుకి ఏమంటే ఒక శపమనేది పోతుంది అంట. నాయన కొడుక, ఆ శపము పోతుంది కదా, ఆ శపము స్వర్గానికా నరకానికి అన్నాడంట. నాయన స్వర్గానికి పోతుంది నాయన శపం అన్నాడంట. ఓకే. మళ్ళా తర్వాత ఏం చేసింది, ఒక శపము పోతుంది అంట. మళ్ళా ఒక శపము పోతుంటే ఏం చేసినాడు, నాయన కొడుక ఇంకొక శపము పోతుంది స్వర్గానికి నరకానికి అని చెప్పి మళ్ళా అడిగినాడట. మళ్ళా అడిగితే నాయన ముందు పోయింది స్వర్గానికి, వెనక పోయింది నరకానికి నాయన అన్నాడట. అంటే అప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని అరవింద కూర్చున్నాయప్ప గ్రహించి నాయన నేననేది నీ కాడ శిశువ్యక్తము చేస్తాను, చెందుతాను, ఏమిటికే ఎట్లా ఎందు నీకు ఏమి తెలుసు అన్నాడంట. ఏమి తెలుసు అని చెప్పి అడిగితే ఆ పిల్లవాడు చెప్పినాడంట. ఆ పిల్లవాడు ఏమని చెబుతున్నాడు చూడి, దానాలు ధర్మాలు, మనసులను గౌరవించి సాటి మనసులను అభిమానము కలిసి ఏదైనా బాధ ఉంటే ఆయనే బాధపడి బాధ మింగేసుకొని ఇతరి మనిషికి గౌరవం ఇచ్చినాడు, సాటి మనిషికి అన్నదానాలు చేసినాడు, సాటి మనిషికి డబ్బు లేకుంటే ఇచ్చినాడు. అసమంటి మనిషి పాయనే 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 అని అందరూ ఆనంద బాష్పాలు అనేది ఆ మనిషికి కురిపిస్తా ఆ ఒక్క ఆనందముతో ఆయనను పూల తోట తిన్న వైభోగంగా అట్లాంటి మనిషి లేకుంటే మన జీవితం ఏమిటి అని చెప్పి ఆనందంగా వాళ్ళు సంతోషంగా ఆ ఒక్క ఖుషిగా అయిపోయి శోకంగా మనసులు అనేది విదైపోతున్నారు. కానీ అందరికీ ఆయన ఇలవిందికి వచ్చినందుకు ఎవరికి కూడా చీమకు కూడా హానికరం చేయకోకుండా మంచి చేసినాడు కాబట్టి ఆయన స్వర్గానికి పోయినాడు. ఇంత మందిలో ఆ పొయ్యే మనిషమ్మడి పొయ్యే వాళ్ళందరూ కూడా మంచివాడు 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 అన్నారు కదా, కానీ స్వర్గానికే పోయేది అన్నాడట. మరి వెనకొచ్చే శపము నరకానికి అన్నావు కదా అంటే, వెనక పోయేవాడు పాపివాడు, అందరికీ హానికరం చేసేవాడు, ఎవరికీ కూడా పిల్లికి బిచ్చం పెట్టనివాడు, ఎవరికే గాని దానము ధర్మము కూడా చేయనివాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎందుకు ఉంటేనేమి, ఇట్లాంటి వాడు ఉంటేనేమి లేకుంటేనేమి, ఉంటేనేమి లేకుంటేనేమి, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉండే మనుషులు చుట్టుకారం ఉండే మనుషులు కూడా అసహించుకుంటే స్వర్గానికి ఎట్లా పోతాడు, నరకానికి ఒక స్వర్గానికి ఎట్లా పోతాడు అన్నాడట. అప్పుడు ఆ శిశువు గురువు కాడున్న శిశువు అప్పుడు కన్ను తెరుచుకునేంట. దాంట్లో ఇంత సారాంశం ఉంది ఆ నాయన, పిల్లవాడికి నువ్వు తెలుసుకునేది నేను తెలుసుకోలేకపోయినాను కదా అన్నట. కానీ దానము ధర్మము ప్రేమ అనురాగం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి పుచ్చుకుంటేనే ఆ భగవంతుడు అనేది సదా వస్తుంటాడు. కానీ నువ్వు నీళ్లు పెట్టు, పూజ చెయ్యి, నేను ఉండాను అంటాడు పరమేశ్వరుడు. నీవు మనం ఎన్నో మోసాలు టక్కర్లు అబద్ధాలు సబద్ధాలు ఎన్నో ఆ పిల్లల కోసరం ఆ భార్య కోసరము ఎంతో మనం అన్నీ కూడా చేసే గనక అవన్నీ ఇక్కడే నరకం అనేది ఇక్కడనే పాపం పరిహారం చేసుకొని పోవాలా. కానీ ప్రతి ఒక్కరు మనకి శివరాత్రి రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనసులో అనేది ఒక అహంకారం లేకుండా ఆ భగవంతుడే ఓం నమ శివాయని ఆ సంకల్పన అనేది ప్రతి ఒక్క మనిషి చేస్తే అందరికీ కూడా శుభము జరుగుతుంది. పొద్దున్నే లేస్తానే బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మనిషికి అడాబుడిగా పనులకు పోవాలా, అది పోవాలా ఇది పోవాలని మీరందరూ అడాబుడిగా లేయగలుగుతారు. కానీ ఒక్క 3 నిమిషాలు ఓం సదానంద స్వరూప శివోహం శివోహం, ఓం సదానంద స్వరూప శివోహం శివోహం, ఆ భగవంతుడా నన్ను విలవిందికే పంపించేసినావు, నేను వచ్చిన నేను అన్నీ మయమరిపించిన, నువ్వు నా చెయ్యి వదలద్దు స్వామి అని. ఎందుకంటే మనం విలవిందికి భగవంతుడు దొబ్బింటే వచ్చేసినాం, కానీ మళ్ళా మనం ఆ స్వర్గానికి మళ్ళా మనం పోవాలి కదా, అక్కడికి దేవుని దగ్గరికి మళ్ళా మనం పోవాలి. కాబట్టి నా చెయ్యి నువ్వు వదలద్దు స్వామి అని భగవంతుని అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఓం సదానంద స్వరూప శివోహం శివోహం అని ఒక్క 3 నిమిషాలు లేస్తానే కూర్చొని ప్రశాంతంగా మైండ్ రిలీఫ్ చేసుకోండి. ఆ భగవంతుని అనుకునేట్టుంటుంది. 3 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతత వస్తుంది. లేస్తే కనుక మనకు ఏవి కూడా మైండ్లో అనేది పడుకోకుండా భగవంతుడే మనకు మైండ్ అనేది మంచిగా రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, వ్యర్థంలో పడకాకండి. జీవితం అనేది వచ్చినామా మనం ఎప్పుడైనా పోవాల్సిందే.
భూదేవిలోకి మనకు అంకితం కావాల్సిందే. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని అర్థంలో పడుకోకుండా భగవంతుడనేది ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం